అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. అందరికీ హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఇన్ని రోజులు మీ ప్రతి కామెంట్ని మిస్ అయ్యాను. ఇంకోటి ఏంటంటే 3 మంత్స్ పైనే గ్యాప్ వచ్చింది మన వీడియోస్కి. అందరూ నేను ఛానల్ ఆపేశాను, ఇంకా వీడియోస్ పెట్టదేమో అనుకుంటున్నారు. కాదండి. సో మా బ్రదర్కి యాక్సిడెంట్ అవ్వడం వల్ల మేజర్ యాక్సిడెంట్. సో చాలా రిస్క్ పడి నేను పెట్టలేకపోయాను. ఎంత ట్రై చేసినా కానీ ఒక్క వీడియో కూడా చేయలేకపోయాను. ఆఖరికి కమ్యూనిటీలో పోస్టులు పెట్టాను, పెడతాను అని, బట్ చేయలేకపోయాను. నా పరిస్థితిని అర్థం చేసుకొని నాకు ప్రతిరోజు ఒక్కళ్ళైనా కామెంట్ పెడుతూనే ఉన్నారు వీడియోస్ చేయమని. మీ అందరి సపోర్ట్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మీరు నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నుంచైతే నేను ఖచ్చితంగా డే బై డే కనీసం 5 ఓట్స్ అయినా కానీ పెట్టడానికి ఖచ్చితంగా పెడతాను. ఆపేదైతే ఇంక లేదు. నైట్ టైం అయినా చూసుకొని, ఎందుకంటే కొంచెం ఇప్పుడిప్పుడే పరిస్థితులన్నీ నార్మల్ అవుతున్నాయి కాబట్టి కొంచెం నేను 4 to 5 ఓట్స్ మాత్రమే పెడతాను. టాపిక్స్ కూడా చిన్న చిన్నవి పెడతాను. బట్ అందరికీ యూస్ఫుల్ టాపిక్సే మనం ఎప్పట్లాగానే నేను కంటిన్యూ చేస్తాను. దీనికి మీ అందరి సపోర్టు కావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే కొత్త వర్డ్స్ వచ్చేసరికి, ఫస్ట్ వర్డ్ వచ్చేసరికి స్ట్రాగ్యులేషన్. దీన్ని ఎలా పలకాలి? స్ట్రాగ్యులేషన్. మీరు తెలుగులో ఎలా పలకాలి? ఇక్కడ ఎల్లో కలర్ బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్లో ఉన్న మెదడుని చంకు మెదడు అంటారు. సో చంకు మెదడు అంటే ఏంటనేది నేను చెప్తాను. దీన్ని ఎలా పలకాలి అంటే స్ట్రాగ్యులేషన్ అని పలకాలన్నమాట. ఇక్కడ మనం ఎంత పెద్ద వర్డ్నైనా కానీ, లేదంటే నోరు తిరగనటువంటి వర్డ్నైనా కానీ చంకు మెదడ్ అంటే, చంక్ అంటే ముక్కలు, అంటే ఒక పెద్ద వర్డ్ని సిలబల్స్ అంటారనమాట. సో ఇక్కడ ఏమున్నాయి, 4 పార్ట్స్ లాగా డివైడ్ చేసాం కదా, వాటిని చంక్స్ లేదా సిలబల్స్ అంటారు. స్ట్రాగ్యులేషన్కి ఎన్ని సిలబల్స్ ఉంటాయంటే 4 సిలబల్స్. దీన్ని చంకు మెదడులో ఎంత పెద్ద పదాన్నైనా కానీ విడదీసి పలకడాన్ని, లేదంటే ముక్కలుగా చేసి పలకడాన్నే చంకు మెదడ్ అంటారనమాట. సో దీన్ని స్ట్రాగ్యులేషన్ అంటారు. స్ట్రాగ్యులేషన్ అంటే గొంతు పిసికి చంపటం, లేకపోతే ఏదైనా ఒక శరీర భాగాన్ని మనం గట్టిగా నొక్కి పెట్టడం వల్ల, లేదంటే ప్రెజర్ పెట్టడం వల్ల, పీడనం కలిగించడం వలన అక్కడ రక్త ప్రసరణ ఆగిపోయి చనిపోతారు కదా, దానినే స్ట్రాగ్యులేషన్ అంటారు. సో దీన్ని మనం చోకింగ్, థ్రోట్లింగ్, నాగింగ్, కంట్రాక్షన్ అని చెప్పాల్సిన సందర్భంలో అడ్వాన్స్డ్ లెవెల్లో మనం స్ట్రాగ్యులేషన్ అని చెప్తామన్నమాట. దీనికి యాంటోనిమ్స్ వచ్చేసరికి ఏమేమి వస్తాయి? లీవింగ్, డిస్రిగార్డ్, ఇగ్నోరెన్స్ అని చెప్పచ్చు. దీన్ని ఎగ్జాంపుల్ ద్వారా, డెత్ వాస్ కాజ్డ్ బై స్ట్రాగ్యులేషన్. డెత్ వాస్ కాజ్డ్ బై స్ట్రాగ్యులేషన్ అంటే గొంతు నులిమి చంపటం వల్లే మరణం సంభవించింది అని అర్థం అన్నమాట. సో మనం నిన్న న్యూస్లో ఒకటి విన్నాం కదా, మదరు 4 years బాబుని చంపేసింది అని చెప్పేసి. సో అది మరీ ట్రాజెడీ. దానికి మనం మాటలేం చెప్పలేము. ఆ బాబుకి కనీసం ఆత్మశాంతన్న కావాలని ఉండాలి అని చెప్పి కోరుకోవడం తప్ప. దయచేసి అందరూ మనుషుల్లాగా ఆలోచిస్తే ఇలాంటి ఇన్సిడెంట్లు జరగవు. సో మనం ఏం చేయలేము, ఇంకా ఇలాంటి సొసైటీలో బతుకుతున్నందుకు సిగ్గుపడాలి అంతే. నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి రివీల్ అంటే బహిర్గతం, అంటే బయటికి తీసుకురావడం, అంటే బయటికి చెప్పేయడం అని అర్థం అన్నమాట. దీన్ని ఇది ఎక్కువగా మనం డైలీ లైఫ్లో యూజ్ చేసే వర్డే. సో దీన్ని అంటే సినానిమ్స్ మనం ఎలాంటి సందర్భాల్లో వాడతాం? షో, లెట్ అవుట్, ఎక్స్పోజ్, డిస్ప్లే, టెల్ అని చెప్పాల్సిన సందర్భంలో మనం ఈ వర్డ్ని అడ్వాన్స్డ్ లెవెల్లో రివీల్ అని వాడతాం అన్నమాట. అంటే బయటికి చెప్పేయడం, బహిర్గతం చేయడం అంటారు కదా, దాన్నే రివీల్ చేయడం అంటాము. దీన్ని చంకు మెదడులో రీవీల్ అంటే బహిర్గతం, బయటికి చెప్పేయడం అని అర్థం. వీటికి యాంటోనిమ్స్ ఏమేమి వస్తాయి? కన్సీల్ అంటే మూసిపెట్టడం, హైడ్ అంటే దాచిపెట్టడం, కవర్ అంటే కవర్ చేయడం, బర్రీ అంటే పూడ్చిపెట్టడం.
ఇవన్నీ కూడా యాంటోనిమ్స్ కిందకు వస్తాయి. దీన్ని ఎగ్జాంపుల్ ద్వారా షీ రెఫ్యూజ్డ్ టు రివీల్ ఎనీ నేమ్స్ టు ది పోలీస్. షీ రెఫ్యూజ్డ్ టు రివీల్ ఎనీ నేమ్స్ టు ది పోలీస్ అంటే పోలీసులకు ఎవరి పేర్లను వెల్లడించడానికి, అంటే బహిర్గతం అంటే బయటికి చెప్పడానికి ఆమె నిరాకరించింది. రెఫ్యూజ్ చేయడం అంటే నిరాకరించింది అని అర్థం అనమాట. వర్డ్ వచ్చేసరికి సకం. దీన్ని ఎలా పలకాలి? సకం అని పలకాలి. చాలామంది తెలియక చేసే పొరపాటు ఏంటంటే, మనం ఇంగ్లీష్లో ఒక వర్డ్ని నేర్చుకుంటున్నామంటే దాని ప్రొనౌన్సియేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ప్రొనౌన్సియేషన్ తెలియకుండా ఒక వర్డ్ని మనం ఎదుటి వ్యక్తితో యూజ్ చేసి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, ఏంటి మాకు తెలిసిన వాడు వేరు, ఈ అమ్మాయి చెప్పేవాడు వేరే అనుకుంటారనమాట. సో ప్రొనౌన్సియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని మీకు ఇక్కడ చంకు మెదడు కింద ఎల్లో కలర్ బాక్స్లోని దాన్ని ఎలా పలకాలి అనేది తెలుగులో ఇస్తున్నాను, చెక్ చేయండి. దాన్ని ఎలా పలకాలి కూడా 2-3 సార్లు ప్రొనౌన్స్ చేస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. సకం అంటే లొంగిపోవడం, ఇక్కడ బీ సైలెంట్. సకం అంటే లొంగిపోవటం. అదే సకమ్డ్ అంటే లొంగిపోయాడు అని అర్థం. అంటే మనం ఏదైనా వెర్బ్కి ఈడి ఉంటే అది పాస్ట్ టెన్స్. మనం ప్రీవియస్ క్లాసుల్లో కూడా చెప్పుకున్నాం. నేను ప్రతిదీ అన్నీ మళ్ళీ గుర్తు చేస్తాను, మళ్ళీ ఫ్లో కంటిన్యూ చేద్దాము. సో డోంట్ వరీ, ఎవరు ఏమీ అర్థం కావట్లేదు అని అనుకోవద్దు. సో దీన్ని సకమ్డ్ అంటే లొంగిపోయాడు, అదే సకం అంటే లొంగిపోవటం అనే అర్థం అనమాట. అంటే ఇది వెర్బ్. సో దీన్ని మనం సబ్మిట్, సరెండర్ అని చెప్పాల్సిన సందర్భంలో అడ్వాన్స్డ్ లెవెల్లో సకం అని వాడతామన్నమాట. వీటికి యాంటోనిమ్స్ ఏమేమి వస్తాయి? కంటిన్యూ, ఓవర్కమ్, డిఫెండ్. ఇవన్నీ కూడా ఆపోజిట్ వర్డ్స్. మీకేమైనా నేను చెప్పినవి కాకుండా కొత్త వర్డ్స్ ఎవరైనా తెలిస్తే కనుక కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి. మిగతా వాళ్ళందరం కూడా, ఈవెన్ నేను కూడా నేర్చుకుంటాను. ఎగ్జాంపుల్ ద్వారా షీ ఈజీలీ సకమ్డ్ టు హిస్ చార్మ్స్. షీ ఈజీలీ సకమ్డ్ టు హిస్ చార్మ్స్ అంటే ఆమె అతని అందాలకు సులభంగా లొంగిపోయింది. సకమ్డ్ ఉంది ఇక్కడ, లొంగిపోయింది. చార్మ్స్ అంటే అతని యొక్క, అంటే ఎవరిదైనా ఫెయిర్గా, అదే ఫెయిర్నెస్, బ్యూటీ అన్నమాట. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి కలాటరల్ అని పలకాలి. దీన్ని ఎలా పలకాలి అనేది తెలుగులో ఇక్కడ ఎల్లో కలర్ బాక్స్లో చంకు మెదడు కిందే ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. నేను ప్రొనౌన్స్ చేసేది కూడా అబ్జర్వ్ చేయండి. కలాటరల్ అంటే తాకట్టు పెట్టడం, లేకపోతే ప్రత్యామ్నాయ మార్గం కోసం వాడడం అని అర్థం అనమాట. కలాటరల్ అంటే తాకట్టు పెట్టడం, లేదంటే ప్రత్యామ్నాయ మార్గం అని అర్థం. సో దీన్ని మనం అడ్వాన్స్డ్ లెవెల్లో ఇలా చెప్తాం కదా. జనరల్గా అయితే మనం ప్యారలల్, ఇండైరెక్ట్ అని చెప్పాల్సిన సందర్భంలో దీన్ని మనం కలాటరల్ అని అడ్వాన్స్డ్ లెవెల్లో వాడతామన్నమాట. అడ్వాన్స్డ్ లెవెల్లో కలాటరల్ అని అంటాము. దీనికి ఆపోజిట్ వర్డ్స్ ఏమేమి వస్తాయి? డైరెక్ట్, మీన్, డిఫరెంట్ అని చెప్పవచ్చు. దీన్ని మనం చంకు మెదడులో కలాటరల్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాము. సో దీన్ని ఎలా పలకాలో అనేది అర్థమైందని అనుకుంటున్నాను. 1-2 టైమ్స్ వినండి ఖాళీగా ఉన్న టైంలో. సో దీన్ని ఎగ్జాంపుల్ ద్వారా మనం ఎలా చెప్తాము? షీ యూజ్డ్ హర్ హౌస్ యాజ్ కలాటరల్ ఫర్ ఎ లోన్. షీ యూజ్డ్ హర్ హౌస్ యాజ్ కలాటరల్ ఫర్ ఎ లోన్ అంటే అప్పు కోసం ఆమె తన ఇంటిని తాకట్టు పెట్టింది. అంటే ఇంకా వేరే ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో ఆవిడ ఇంటిని బ్యాంకులో లోన్ పెట్టి మనీ తీసుకుంది. ఇవన్నీ మన జనరల్ లైఫ్లో వింటూనే ఉంటాం కదా. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే మార్ట్గేజ్ అని కూడా వాడచ్చు. మార్ట్గేజ్ కూడా, అది కూడా అంతే తాకట్టు పెట్టడం. మన ఆస్తిని కానీ మన వస్తువులు కానీ పెట్టి పలానా చోట జాగ్రత్తగా ఉంచి మనం ఒక బాండ్ తీసుకొని మళ్ళీ మనం వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసినప్పుడు మన ప్రాపర్టీ మనకి ఇస్తారనమాట. సో గుర్తుపెట్టుకోండి. ఈరోజు నేను చెప్పిన ఈ 4 పదాలు కూడా మీ అందరికీ యూజ్ఫుల్ అనే అనుకుంటున్నాను, బాగా అర్థమైందనే అనుకుంటున్నాను. మీ కమెంట్స్ అనేవి నాకు చాలా వాల్యుబుల్. ఎవరికైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్స్లో పెట్టండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంకా ఎవరికైనా కొత్త వర్డ్స్ తెలిసినా
ఆపోజిట్స్ కానీ నేను చెప్పిన సినానిమ్స్ కాకుండా నేను చెప్పిన యాంటోనిమ్స్ కాకుండా ఇంకా ఎడిషనల్గా తెలిసినా కానీ కామెంట్లో కామెంట్ చేయండి. నేను మీకు ఇవ్వబోయే ఛాలెంజ్ వచ్చేసరికి ఆఫర్డబుల్. ఆఫర్డబుల్ అబ్బా, రెగ్యులర్గా మనం డైలీ లైఫ్లో ఎక్కువ మంది వర్డ్ యూజ్ చేసే వర్డే. బట్ దీని మీనింగ్ ఏంటో నాకు కరెక్ట్గా కామెంట్లో కామెంట్ చేయండి. ఎంతమంది కరెక్ట్గా చెప్తారు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో బాగా డైలీ యూజ్ చేస్తారు కానీ కొంతమంది మీనింగ్ తెలియకుండానే వాడేస్తూ ఉంటారు. సో ఎంతమంది కరెక్ట్ చెప్తారో చూద్దాం. సో మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ఫుల్ ఉందంటే కనుక మర్చిపోకుండా తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్స్ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్. మీ అందరూ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాను. ఇక నుంచి వీడియోస్ అయితే ఆగవు, రెగ్యులర్గా ఖచ్చితంగా. నాకు కుదరకపోతే 2 వర్డ్స్ కూడా పెడతాను. సో మీ అందరి సపోర్టు నాకు ఇలాగే ఉంటుందని కోరుకుంటున్నాను.